మునగకాయ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఈరోజు వీడియోలో మునగ గురించి అన్ని వివరాలు అన్నీ చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మునగలో మనకి మెగ్నీషియం, కాల్షియం, ఐరన్తో పాటు విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఫైబర్ చాలా ఉంటుంది. ఆ ఫైబర్ అనేది మన జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఎంతో సహాయకారిగా నిలుస్తుంది. దానితో పాటు మునగ ఆకులో ఉండే రసం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని, గుండె కవాటాల పనితీరుని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గించి రక్త ప్రసరణ బాగా జరగడానికి మునగ ఆకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మునగకాయ పాలకూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయలు. ఉల్లిపాయ గుజ్జు రావడానికి ఉల్లిపాయలు ఎక్కువే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గనిచ్చుకొని ములక్కాయ ముక్కలు వేసుకొని కొంచెం అంతా ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకొని 1 స్పూనున్నర ఉప్పు వేసుకొని 3 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా దగ్గరికి అయ్యే వరకు, చక్కగా ముక్క మెత్తపడే వరకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముక్కని బాగా మెత్తగా అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత యాడ్ చేసుకోండి వాటరు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేరే వరకు, దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక మీడియం గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకుంటే కూర టేస్ట్ ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఈ పాలు అనేది దీనిలో ఉన్న విటమిన్స్తో పాటు మునగకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది మునక్కాయ పాలు అయితే. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.